ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరం. అందరికీ నమస్కారం అండి. జూన్ 14, 15, 16 తేదీల్లో సాధారణమైన రోజులు కావు. ఈ 4 రోజుల్లో ఒక సంఘటన మీకు ఆలోచన దిశను మార్చబోతుంది. చాలా కాలంగా మీ మనసులో తిరుగుతున్న ఒక ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక విషయం కదలికలోనికి వస్తుంది. ముఖ్యంగా మీ పై చర్యలో అన్యాయానికి సంబంధించిన కాలచక్రం ఇప్పుడు కొత్త దశలోకి ప్రవేశిస్తుంది. ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఈ 3 రోజులలో మీకు ఈ రాశి వారికి కనిపించే ఫలితం ఈ 3 రోజులలో మొదలైన సంకేతాలతో సంబంధం కలిగి ఉంటుంది. చాలామంది ఈ రాశివారు గత కొన్ని వారాల్లో ఒకే ప్రశ్నతో జీవిస్తున్నారు. నేను ఇంత కష్టపడుతున్నాను, అయితే ఫలితం ఎందుకు ఆలస్యం అవుతుంది? నా మంచితనాన్ని ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? నా జీవితంలో ఈ అడ్డంకులు ఎందుకు వరుసగా వస్తున్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానం ఈ 3 రోజుల్లాగా మనకు ఉంది. ఇంకా మనకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన మరికొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. ఈ 3 రోజులలో మీకు గురుగ్రహ ప్రభావం మీ ఆలోచన పైన బలంగా పనిచేస్తుంది. ఈరోజు మీరు తీసుకున్న ఒక నిర్ణయం తర్వాత 3 రోజుల ఫలితాలకు పునాది వేస్తుంది. ఉదయం సమయంలో సమాచారం మీ దృష్టికి వస్తుంది. ఆ సమాచారం చిన్నదిగా కనిపించినా దాని ప్రభావం పెద్దదిగా ఉంటుంది. ఇప్పటి వరకు మీరు గమనించని ఒక నిజం మీ ముందుకు వస్తుంది. ఒక వ్యక్తి గురించి, ఒక పని గురించి లేదా ఒక అవకాశానికి సంబంధించిన విషయం గురించి మీ మనసు వెంటనే ఒక నిర్ణయానికి రావడం ఖాయం. మీరు ఒక స్పష్టత ప్రారంభమవుతుంది. గతంలో మీకు అడ్డుగా నిలిచిన పరిస్థితులను ఇప్పుడు మీరు వేరే కోణంలో చూడడం మొదలు పెడతారు. ఈరోజు ధనానికి సంబంధించిన విషయాల్లో కూడా ఒక ప్రత్యేక సంకేతం కనిపిస్తుంది. కొంతకాలంగా నిలిచిపోయిన చెల్లింపు, ఆలస్యమైన లావాదేవీలు, రావాల్సిన సమాచారం ఇవి మళ్ళీ కదలికలోకి వస్తాయి. ఈ సమయంలో చాలామంది ఈ రాశివారు ముఖ్యమైన విషయాన్ని గమనిస్తున్నారు. ఈ గతంలోనే మీ విలువను గుర్తించని వ్యక్తులు ఇప్పుడు మీ పనిని గమనించడం ప్రారంభిస్తారు. ఇది బహిరంగానే జరుగుతున్న నిశ్శబ్దంగా ప్రారంభమవచ్చు, కానీ దీని ప్రభావం తర్వాత రోజుల్లో స్పష్టంగా కనిపిస్తుంది. మధ్యాహ్నం సమయంలో దీని యొక్క వ్యక్తితో చేసే సంభాషణ కేవలం తీవ్రంగా మారుతుంది. ఆ వ్యక్తి మాటల్లోనే మీ భవిష్యత్తుకు సంబంధించిన దాగి ఉంటుంది. ఈరోజు మాట్లాడే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా వినాలి. ఈరోజు సాయంత్రం సమయంలో మీరు ఒక కొత్త ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చాలా కాలంగా మనసులో పెట్టుకున్న ఒక లక్ష్యం మళ్ళీ మీ ముందుకు వస్తుంది. ఇది సాధ్యం కాదు అనుకున్న విషయం ఇప్పుడు సాధించాల్సిగా కనబడుతుంది. ఇక్కడ కర్మ తన పనిని ప్రారంభిస్తుంది. మీరు గతంలో చేసిన ఒక మంచి పనిని ఇప్పుడు మీతో మార్గం చూపే శక్తిగా మారుతుంది. ఎవరు చూడ సమయంలో సహాయం, ఎవరు గుర్తించని సమయంలో చూపించిన నిజాయితీ, ఎవరు మెచ్చుకొని సమయంలో చేసిన కష్టం, ఇవి అన్నీ ఇప్పుడు మీ చుట్టూ ఒక రక్షణ వలయంలాగా నిలుస్తాయి. ఈరోజు రాత్రి ఒక ఆలోచన మిమ్మల్ని బలంగా తాకుతుంది. అది సాధారణమైన ఆలోచన కాదండి. మీ జీవితం తర్వాత అడుగు ఏంటో చెప్పే అంతర్గత సంకేతం. చాలామంది ఈ రాశివారు ఈ రాత్రి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం ఈ 3 రోజులలో జరిగే సంఘటన నేరుగా దారితీస్తుంది. ఇప్పటి వరకు తెర వెనకన్న నిజాలు ఒక్కొక్కటిగా బయటికి రావడం ప్రారంభమయ్యాయి. ఈ 3 రోజులలో మీకు ఈ రాశి వారికి ఒక ప్రత్యేకమైన శక్తిని తీసుకొస్తుంది. మీ మనసులోనే మొదలైన ఆలోచనలు ఈ 3 రోజులలో స్పష్టంగా రూపం దాల్చుకుంటాయి. మీరు చాలా కాలంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన ఒక విషయం ఇప్పుడు మీ ముందు నిలుస్తుంది. ఇది కేవలం సమాచారం కాదు, ఇది ఒక దిశ, మీకు ఒక సంకేతం, ఇది ఒక కర్మ చూపిస్తున్న మార్గం. ఈరోజు ఉదయం నుంచి మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తనలోనే చిన్న చిన్న మార్పులు కనబడతాయి. ఇప్పటి వరకు దూరంగా ఉన్న వ్యక్తి మాట్లాడడానికి ముందుకు వస్తారు. ఇప్పటి వరకు స్పందించని వ్యక్తి స్పందిస్తారు. ఇప్పటి వరకు మీ కష్టాన్ని గుర్తించని వ్యక్తి మీ విలువను గుర్తించడం ప్రారంభిస్తారు. ఈ మార్పులు చిన్నవిగా కనిపించినా మీ వీటి వెనకాల ఉన్న అర్థం చాలా పెద్దది. ఎందుకంటే కర్మ ఎప్పుడు కూడా ఒక్కసారిగా ఫలితాలని చూపించదు. ముందుగా సంకేతాలను చూపుతుంది, ఆ తర్వాత పరిస్థితులను మార్చుతుంది, ఆ తర్వాత ఫలితాన్ని అందిస్తుంది. ఈ 3 రోజులు
ఆ రెండవ దశ ప్రారంభమవుతుంది. ఈరోజు ధనానికి సంబంధించిన విషయాల్లోనే ఆసక్తికరమైన కదలిక కనిపిస్తుంది. గతంలోనే మీరు వదిలేసిన ఒక అవకాశం మళ్ళీ మీ దృష్టికి వస్తుంది. ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్, ఒక పరిచయం లేదా ఒక విషయం, ఇవన్నీ కూడా మీకు ఒక కొత్త మార్గాన్ని చూపుతాయి. మధ్యాహ్నం సమయంలో ఒక ముఖ్యమైన నిజం మీకు అర్థమవుతుంది. ఇప్పటి వరకు మీ ఎదుగుదలకు అడ్డుగా నిలిచింది పరిస్థితి కాదని, కొన్ని తప్పు అంచనాలని మీరు గుర్తిస్తారు. ఈ స్పష్టత మీలో కొత్త ధైర్యాన్ని కలిగిస్తుంది. ఇక్కడ నుంచి మీ నిర్ణయాలు మారడం ప్రారంభమవుతాయి. మీ మాటలోని నమ్మకం పెరుగుతుంది. మీ ఆలోచనలోని స్థిరత్వాన్ని కనిపిస్తుంది. మీరు గతంలో తీసుకున్న ఒక నిర్ణయం సరైనదని ఈరోజు కనిపిస్తుంది. ఈ ఆత్మవిశ్వాసాన్ని మరింత బలపరుస్తుంది. ఈరోజు మీకు సాయంత్రం సమయంలో సంబంధానికి సంబంధించిన ఒక ముఖ్యమైన సంకేతం కనిపిస్తుంది. ఎవరితోనైనా సరే అపార్థం ఏర్పడి ఉంటే ఆ అపార్థం తగ్గే దిశలోనే పరిస్థితి కదులుతుంది. ఎవరైనా మీ గురించి తప్పుగా అర్థం చేసుకొని ఉంటే వారి గురించి మాట్లాడడం ప్రారంభమవుతుంది. ఎవరైనా మీ పైన అన్యాయం చేసి ఉంటే వారి చర్యల ఫలితం వారికే కనిపించడం ప్రారంభమవుతుంది. ఇక్కడ కర్మ తన ప్రభావాన్ని మరింత స్పష్టంగా చూపిస్తుంది. మీరు ఏం చేయకుండానే కొన్ని పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. కొన్ని మాటలు మీకు మద్దతుగా నిలుస్తాయి. కొన్ని సంఘటనలు మీ వైపు తిరుగుతాయి. ఇది యాదృచ్ఛికం కాదు. ఇది గతంలోనే మీరు వేసిన విత్తనం ఇప్పుడు మొలకెత్తుతున్న దశ. రాత్రి సమయంలో ఒక ప్రత్యేకమైన ఆలోచన మనసులో స్థిరపడుతుంది. ఇక వెనక్కి తిరిగి చూడను నేను. ఇక నేను నాను విలువను తగ్గించుకోను. నా సమయం ప్రారంభమైంది. ఈ భావన మీలో బలపడుతుంది. అదే సమయంలోనే మీకు తెలియకుండా ఒక ముఖ్యమైన మార్పు జరుగుతుంది. ఈరోజు ఉదయం మీరు స్పష్టమైన విషయం ఈ 3 రోజుల్లోనే అత్యంత కీలకమైన మలుపుగా మారుతుంది. ఎందుకు అంటే ఈ 3 రోజులలో మీకు కర్మ తీర్పు కేవలం సంకేతాల రూపంలో కాదు, స్పష్టమైన ఫలితాల రూపంలో కనిపించడం ప్రారంభమవుతుంది. ఈరోజు ఉదయం నుంచి మీలోనే ప్రత్యేకమైన ప్రశాంతత కనిపిస్తుంది. ఈ 3 రోజులలో గత 3 రోజుల జరిగిన సంఘటన ఇప్పుడు ఒకదానితోకటి కలవడం ప్రారంభిస్తాయి. ఈ 3 రోజుల్లో వచ్చే సంకేతాలు మీకు ఇప్పుడు ఒకదానికి మించి లాగా కనబడుతుంటాయి. ఒకసారి ఒక విషయాన్ని గ్రహిస్తారు. ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఆలస్యం వెనకాల ఒక కారణం ఉంటుంది. ప్రతి నిరాశ వెనక ఒక పాఠం ఉంటుంది. ప్రతి అడ్డంకి వెనకాల ఒక దిశ ఉంటుంది. ఈ అవగాహన మీలోనే ఒక కొత్త బలాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీకు ఈ 3 రోజులలో ఒక ముఖ్యమైన వార్త దృష్టికి వచ్చే అవకాశం ఉంది. అది దృష్టిని ఆకర్షించే విధంగా మీ ముందుకు వస్తుంది. ఎవరో చెప్పిన మాట, ఎవరో అందించిన సమాచారం, మీరే గ్రహించిన ఒక సంఘటన, ఇది మీలోని సందేహాన్ని పూర్తిగా తొలగిస్తుంది. ఈ రోజు నుంచి మీరు తీసుకునే నిర్ణయాలు మరింత వేగంగా అమలులోకి వస్తాయి. ఇక్కడ నుంచి కర్మ మీకు ఒక ప్రత్యేకమైన బహుమతిని అందించడం ప్రారంభిస్తుంది. అది ధన రూపంలో ఉండవచ్చండి కాదు, అది ఏ రూపంలోనైనా సరే మీకు విలువను, ప్రపంచాన్ని గుర్తించే దశ. చాలా కాలంగా మీరు చేసిన కృషి ఇప్పుడు ఇతరుల దృష్టిలో పడుతుంది. ఇప్పటి వరకు మౌనంగా చూసిన వ్యక్తులు ఇప్పుడు మీ గురించి మాట్లాడడం ప్రారంభిస్తారు. ఇప్పటి వరకు మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారు ఇప్పుడు మీ సామర్థ్యాన్ని గుర్తిస్తారు. ఇది మీకు ఒక మానసిక విజయం. ఈ 3 రోజులలో ఒక కొత్త అవకాశం మీకు ఈ మధ్యాహ్నం వరకు మీ ముందు నిలబడుతుంది. సాధారణంగా కనిపిస్తుంది, కానీ దాని వెనకాల ఉన్న విలువ చాలా పెద్దది. ఇక్కడ చాలామంది ఈ రాశివారు ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం తర్వాత కొన్ని వారాల దిశను నిర్ణయిస్తుంది. ఈ సమయంలో మీ అంతరాత్మ చెప్పే మాటలను గమనించాలి. ఎందుకంటే ఈరోజు మీలో 6వ ఇంద్రియం అత్యంత బలంగా పనిచేస్తుంది. మీకు సరైనది ఏది, మీకు దూరంగా ఉండాల్సింది ఏది, మీకు దగ్గరగా చేసుకోవాల్సింది ఎవరు, ఈ స్పష్టంగా అర్థమవుతాయి. ఇదే సమయంలో మీ పైన గతంలో అన్యాయం చేసిన వ్యక్తుల జీవితాల్లో కూడా మార్పులు ప్రారంభమవుతాయి. వారు చేసిన కొన్ని నిర్ణయాల వలన ఫలితాలు వాళ్ళ ముందుకు వస్తాయని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. వారు చెప్పిన మాటల ప్రభావం వారికి అర్థమవుతుంది. వారు చేసిన తప్పుల భారాన్ని వారే అనుభవించడం ప్రారంభిస్తారు. ఇది ప్రతీకారం కాదు, ఇది కర్మ సమతుల్యత. ఈ విశ్వం ప్రతి చర్యకు ప్రతిఫలం ఇస్తుంది, ప్రతి మాటకు ప్రతిధ్వని ఇస్తుంది, ప్రతి ఆలోచనకు ప్రతిస్పందన ఇస్తుంది. ఈ 3 రోజులలో మీకు సాయంత్రానికి
ఒకటి స్థిరపడుతుంది. ఆ సమయం ప్రారంభమైంది. నా ప్రయాణం సరైన దిశలోనే ఉంది. నేను సరైన మార్గంలో నడుస్తున్నాను. ఈ భావన మీ హృదయంలో బలంగా స్థిరపడుతుంది. ఇది కేవలం ఆత్మవిశ్వాసం కాదు, ఇది విశ్వం మీకిచ్చిన ఆ ధృవీకరణ. రాత్రి సమయంలో ఒక ఆశ్చర్యకరమైన ప్రశాంతత మీలో కనిపిస్తుంది. గతంలో మీకు నిద్ర పట్టనివ్వని కొన్ని ఆలోచనలు ఇప్పుడు మీ పైన ప్రభావం చూపలేవు. గతంలో మీకు బాధ కల్పించిన కొన్ని సంఘటనలు ఇప్పుడు మీకు బాధలుగానే కనిపిస్తాయి. ఈ కర్మ తీర్పు యొక్క అసలైన రూపం మీ శత్రువు ఓడిపోవడం కాదు, మీరు బలపడడం, మీరు ఎదగడం, మీరు మీ విలువను గుర్తించడం, అదే నిజమైన విజయం. అయితే ఈ 3 రోజుల ప్రయాణంలో అత్యంత ముఖ్యమైనది ఇంకా మిగిలే ఉంది. అది ఈ 3 రోజులలో మీకు ఈరోజు సాధారణమైన ప్రారంభంగా కనిపించదు. దాని శక్తి అసాధారణంగా ఉంటుంది. గత 3 రోజులుగా మీరు చేసిన ప్రతి సంకేతం, ప్రతి ఆలోచన, ప్రతి సంఘటన ఈరోజు ఒక దిశలోనే కలుస్తాయి. ఉదయం సమయంలో మీ మనసులో ఒక స్పష్టత, స్థిరత్వం ఏర్పడుతుంది. ఏ విషయంలో ముందుకు రాదో, ఏ విషయంలో వెనక్కి దగ్గర ఆలోచించడం ఈ రాశివారు సమాధానం లభిస్తుంది. మీ నిర్ణయాలు ఇక సందేహంతో ఉండవు. మీ మాటలో స్థిరత్వం కనబడుతుంది. మీ అడుగుల్లో ధైర్యం కనబడుతుంది. ఈరోజు మీరు మీ జీవితాన్ని కొత్త కోణంలోనే చూడడం ప్రారంభిస్తారు. ఎందుకంటే గతంలో మీకు భారంగా కనిపించినటువంటి ఒక విషయాలు ఇప్పుడు మీకు బలంగా మారుతాయి. మీరు అనుభవించిన కష్టాలు ఇప్పుడు మీకు అనుభవంగా నిలుస్తాయి. మీరు ఎదుర్కొన్న నిరాశలు ఇప్పుడు మీకు మార్గదర్శకంగా కనబడతాయి. ఇదే కర్మ యొక్క ఒక గొప్ప రహస్యం. అది శిక్ష మాత్రమే ఇవ్వదు, అది శక్తిని మాత్రం ఇస్తుంది. అది పరీక్ష మాత్రమే చేయదు, అది ఎదుగుదలను కూడా మార్గం చూపిస్తుంది. ఈ 3 రోజులలో సమయానికి ఒక ముఖ్యమైన మార్పు మీ దృష్టికి వస్తుంది. ఇది ఒక వార్త రూపంలో ఉండవచ్చు, ఒక అవకాశం రూపంలో కావచ్చు, ఒక వ్యక్తి రూపంలో కూడా కావచ్చు. కానీ దాని ప్రభావం మాత్రం మీ భవిష్యత్తు పైన స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ చాలామంది ఈ రాశి వారు ఒక విషయాన్ని అర్థం చేసుకుంటారు. ఇప్పటి వరకు తాము కోల్పోయిన దానిపై దృష్టి పెంచాలని, కానీ ఇప్పుడు తమ ముందు ఉన్న అవకాశాలను గుర్తిస్తున్నారని. ఈ అవగాహన అసలైన మలుపు. ఈరోజు సాయంత్రం సమయానికి మీలో ఒక శక్తివంతమైన భావన ఏర్పడుతుంది. నేను ఎదగడానికి సిద్ధంగా ఉన్నాను, నేను నా విలువను అంగీకరించాను, నేను నా దారిలో ముందుకు సాగుతున్నాను. ఈ భావన మీ ఆలోచనలను పూర్తిగా మార్చేస్తుంది. ఇకపైన ఇతరుల అంగీకారం కోసం ఎదురు చూడరు. మీ నిర్ణయాల్లో మీరే ప్రారంభమవుతుంది. మీ ప్రయాణానికి మీరే దిశ అవుతారు. ఇదే ఈ 3 రోజుల అసలైన ఫలితం. ధనం వచ్చినా, గౌరవం వచ్చినా, అవకాశం వచ్చినా ఇవన్నీ కూడా తర్వాత విషయాలు. మొదట మీలో వచ్చిన మార్పే గొప్ప విజయం. మీరు బలపడడం, మీరు స్పష్టత పొందడం, మీరు మీ శక్తిని గుర్తించడం, అదే కర్మ మీకు ఇచ్చిన గొప్ప బహుమతి. జ్యోతిష శాస్త్రం పరంగా చూసుకుంటే ఈరోజు రాత్రి ముగిసే సమయానికి ఒక చక్రం పూర్తవుతుంది. గత కొన్ని వారాలుగా కొనసాగిన గందరగోళం ముగుస్తుంది. ఒక సందేహం ముగుస్తుంది. ఒక భారమైన ఆలోచన ముగుస్తుంది. మరొక కొత్త ప్రారంభం మొదలవుతుంది. ఈ రాశి వారికి ఈ 3 రోజుల్లో చెప్పే సందేశం ఒకటే: మీ కష్టం వృధా కాలేదు, మీ నిజాయితీ వృధా కాలేదు, మీ సహనం వృధా కాలేదు. ప్రతి చర్యకు ప్రతిఫలం ఉంటుంది, ప్రతి ప్రయత్నానికి ఫలితం ఉంటుంది, ప్రతి మంచితనానికి విలువ ఉంటుంది. కర్మ ఎప్పుడు మంచిగా పనిచేస్తుంది. ఫలితం ఇచ్చే సమయంలోనే ప్రపంచం మొత్తం గమనించేలా ఇస్తుంది. అందుకే ఈ రోజుల్లో మీ ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టుకోండి. మీ లక్ష్యాన్ని మర్చిపోవద్దు. మీ శక్తిని తక్కువ అంచనా వేయొద్దు. ఎందుకంటే మీ సమయం ప్రారంభమైంది, మీ దారి తెరుచుకుంది, మీ ప్రయాణం కొత్త దిశలోకి ప్రవేశించింది. కాబట్టి మీకు సాధారణమైన రోజుల్లో ఈ ఒకటి కాదు, ఈ 3 రోజుల వెనకాల ఒక ప్రత్యేకమైన కర్మ సంబంధిత ప్రవాహం కనిపిస్తుంది. గతంలో మీరు పెట్టిన శ్రమ, మీరు చూసిన సహనం, మీరు మౌనంగా భరించిన పరిస్థితులు, మీరు ఎవరికి చెప్పకుండా మోసిన బాధ్యతలు ఇప్పుడు ఒక లెక్కలాగా మీ ముందుకు వస్తున్న దశ ఇది. చాలామంది ఈ రాశివారు గత కొన్ని నెలలుగా ఒక ప్రశ్నతో జీవిస్తున్నారు. నేను ఇంత కష్టపడుతున్నాను, ఫలితం ఎక్కడ? నేను నిజాయితీగా ఉన్నాను, గుర్తింపు ఎందుకు రావటం లేదు? నేను అందరికీ సహాయం చేశాను, నన్ను ఎవరు అర్థం చేసుకోవడం లేదు. ఈ ప్రశ్నలకు సమాధానం ఒక్కసారిగా మాటల రూపంలో రాదు, కానీ ఈ 3 రోజులలో కొన్ని సంఘటనల రూపంలో కనిపిస్తున్నాయి. 3 రోజుల మీ జీవితంలో
గడిచిన ప్రతి ఒక్క చిన్న విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ఈ 3 రోజులలో కొన్నిసార్లు కర్మ ఫలితం పెద్ద బహుమతిగా రాదు. ఒక ఫోన్ కాల్ రూపంలో వస్తుంది, ఒక వ్యక్తి తిరిగి మీ జీవితంలోనికి అడుగు పెట్టడం ద్వారా వస్తుంది, ఒక వార్త రూపంలో వస్తుంది, ఒక నిర్ణయం రూపంలో వస్తుంది, మరి కొన్నిసార్లు ఒక ముగింపు రూపంలో కూడా వస్తుంది. ఇప్పటి వరకు నిలిచిపోయిన ఒక వ్యవహారం కదలడం ప్రారంభమవుతుంది. ఎన్నాళ్ళుగానో మీ మనసులో తిరుగుతున్న ఒక సందేహానికి సమాధానం దొరుకుతుంది. ఈ 3 రోజులలో మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తనలో కూడా మీరు ఒక మార్పు గమనిస్తారు. ఇప్పటి వరకు మీ విలువను గుర్తించని వ్యక్తి ఒక్కసారిగా మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పటి వరకు మౌనంగా ఉన్న వ్యక్తి మీ వైపు అడుగు వేస్తాడు. ఇప్పటి వరకు మీపై అనుమానం పెట్టుకున్న వ్యక్తి తన అభిప్రాయాన్ని మార్చుకుంటాడు. ఇది కేవలం వారి మార్పు కాదు, మీ కర్మచక్రం కొత్త మలుపులోకి ప్రవేశిస్తున్న సంకేతం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఈ రాశివారు సాధారణంగా చాలా సహనంతోనే ఉంటారు. తమ బాధను బయటకి చూపించరు, తమ పోరాటాన్ని అందరికీ చెప్పరు. ఎంత ఒత్తిడి వచ్చినా బాధ్యతల నుంచి వెనక్కి తగ్గరు. ఈ స్వభావం వలన చాలాసార్లు ఇతరులు మీ బలాన్ని ఉపయోగించుకున్నారు, మీ మంచితనాన్ని బలహీనతగా భావించారు, మీ మౌనాన్ని అంగీకారంగా తీసుకున్నారు, మీ సహనాన్ని పరీక్షించారు. కానీ కర్మ లెక్కలు ఎప్పుడు కూడా తప్పవు. ఎవరికి ఏది ఇవ్వాలనో ఎప్పుడు ఇవ్వాలనో కాలమే నిర్ణయిస్తుంది. ఈ ఈ 72 గంటల్లో మీరు గమనించే మొదటి సంకేతం మీ ఆలోచనలో స్పష్టత. గత కొంతకాలంగా ఒక విషయంలో మీరు అయోమయంలో ఉన్నారు. ఒక నిర్ణయం తీసుకోవాలా వద్దా అని ఆలోచించారు. ఒక వ్యక్తిని నమ్మాలా వద్దా అని సందేహపడ్డారు. ఒక మార్గంలోనే వెళ్ళాలా వద్దా అని చెప్పి మీలోనే చర్చించారు. ఇప్పుడు ఆ మబ్బులు తొలగిపోయాయి. మీ మనసు ఒక నిర్ణయానికి వస్తుంది. మీ అంతరాత్మ ఇచ్చే సంకేతం చాలా బలంగా ఉంటుంది. అది మీకు సరైన దిశను చూపిస్తుంది. ఈ సమయంలోనే బయటవారు మాటల కంటే మీ మనసుకు అనిపించిందే చేయండి. ఎందుకంటే మీ రాశిపై ప్రస్తుతం పనిచేస్తున్న శక్తి మీకు ఒక ప్రత్యేకమైన స్పష్టన అందిస్తుంది. ఈ 3 రోజుల నుంచి మధ్యాహ్నం వరకు ఒక చిన్న చిన్న సంఘటనలు కనబడతాయి. మొదట చూస్తే అవి సాధారణంగా అనిపిస్తాయి, కానీ వాటి వెనకాల ఉన్న అర్థం చాలా లోతుగా ఉంటుంది. ఎవరైనా సరే మిమ్మల్ని సంప్రదిస్తారు, ఎవరో ఒకరు మీ గురించి అడుగుతారు. ఎన్నాళ్ళుగానో మీ నిలిచిపోయిన చర్చ మళ్ళీ ప్రారంభమవుతుంది. ఇది ఒక ద్వారం తెరుచుకుంటున్న సంకేతం. ఇప్పటి వరకు మూసుకుపోయిన అవకాశాలు మెల్లగా కదలడం ప్రారంభిస్తాయి. ఈ సమయంలో మీరు చేయాల్సిన పని ఒకటే, ఆతృత పడకూడదు. ప్రతి విషయాన్ని ప్రశాంతంగా గమనించాలి. ఎందుకంటే తొందరపాటు మీ 72 గంటల ప్రధాన శక్తిని బలహీనపరుస్తుంది. మీకు దక్కాల్సిన ఫలితం మీ దగ్గరికి వస్తున్నప్పుడు ఆందోళన అవసరం లేదు, సహనం అవసరం. ఈ రాశి వారికి కాలంలో మీ ముఖ్యమైన అంశం గౌరవం. డబ్బు కంటే ముందుగా గౌరవం వస్తుంది, గుర్తింపు వస్తుంది, మీరు చేసే పనికి విలువ లభిస్తుంది. మీ గురించి ఎవరో మంచి మాట మాట్లాడతారు, మీ సామర్థ్యాన్ని గుర్తించే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఒక చిన్న విషయం కాదు, ఎందుకంటే చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న కేవలం ధనం కాదు, మీ కష్టానికి విలువ, మీ ప్రయత్నానికి గుర్తింపు, మీ నిజాయితీకి గౌరవం. ఈ 3 అంశాలు ఇప్పుడు మీ జీవితంలోనే ప్రధానంగా కనబడుతున్నాయి. మరొక ముఖ్యమైన సంకేతం కుటుంబానికి సంబంధించినది. ఇంట్లో కొన్ని రోజులుగా కొనసాగుతున్న చిన్న ఉద్రిక్తత తగ్గుతుంది, ఒక అపార్థం ముగుస్తుంది, ఒకరు మీ మనసును అర్థం చేసుకుంటారు. మీరు చెప్పాలనుకున్న విషయం సరైన వ్యక్తికి చేరుతుంది. ఈ సమయంలో మీరు మాట్లాడే మాటలకు ప్రత్యేకమైన ప్రభావం ఉంటుంది. అందుకే కోపం కంటే ప్రశాంతతను ఎంచుకోవాలి. మామూలు కంటే వివరణ ఇవ్వాలి, విషయం కంటే నిజాయితీగా మాట్లాడాలి. అలా చేసినప్పుడే మీ సంబంధాల్లోని ఒక కొత్త సమతుల్యత ఏర్పడుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఈ 3 రోజుల తర్వాత మీ నుంచి ఆలోచనలో కొత్త ఆలోచన, ఉత్సాహం కనబడుతుంది. ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్న ఒక లక్ష్యం మీకు గుర్తుకొస్తుంది. మీరు వదిలేసిన ఆలోచన మీ ముందుకు వస్తుంది. మీరు చేయగలను అనుకోనప్పుడు నమ్మిన పని మళ్ళీ మీలో శక్తిని నింపుతుంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది మీ కర్మ ఫలితం పైన ప్రయాణంలోనే మొదటి ద్వారం. ఈ దశలో చాలామంది ఈ రాశివారు ఒక ముఖ్యమైన విషయం గ్రహిస్తారు. తమ జీవితాన్ని అడ్డుకునేది పరిస్థితులు కాదని, తమలోని సందేహమేనని. ఈ 3 రోజులలో ప్రారంభమయ్యే సమయానికి మీలో ఒక కొత్త స్థిరత్వం కనబడుతుంది. ఈ 3 రోజులలో మీరు గమనించిన చిన్న చిన్న సంకేతాలు ఇప్పుడు ఒక రూపాన్ని తీసుకురావడం ప్రారంభిస్తాయి.
ఇప్పటి వరకు విడివిడిగా కనిపించిన విషయాలు ఒకసారిగా ఒకదానితోకటి కలుస్తాయి. మీరు గతంలో తీసుకున్న ఒక నిర్ణయం ఎందుకు అవసరమైందో అర్థమవుతుంది. మీరు ఎదుర్కొన్న ఒక నిరాశ ఎందుకు వచ్చిందో తెలుసుకుంటారు. మీ జీవితంలోనే ఆలస్యం జరిగిన కొన్ని విషయాల వెనకాల కర్మను స్పష్టంగా కనబడుతుంది. ఇదే కర్మ ఫలితం అచ్చం ఆసక్తికరమైన భాగం. కర్మ ఎప్పుడు ఫలితం మాత్రమే అర్థాన్ని కూడా ఇస్తుంది. ఆ అర్థం వచ్చినప్పుడు మనసులో ఉన్న భారం సగం తగ్గిపోతుంది. ఈ రాశి వారికి ఈ 3 రోజులలో ప్రధానంగా సంబంధాల్లో నమ్మకాలకు సంబంధించిన రోజు. ఈరోజు మీరు ఒక వ్యక్తిని కొత్త కోణంలో చూస్తారు. ఇప్పటి వరకు మీరు గమనించిన వ్యక్తి గురించి ఒక నిజం తెలుస్తుంది. ఇప్పటి వరకు మీరు అనుమానించిన వ్యక్తి గురించి మరొక నిజం తెలుస్తుంది. ఈ 2 విషయాల్లో ఆలోచనల మధ్య ప్రభావితం చేస్తాయి. కానీ మీరు ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే ముందు పూర్తిగా చిత్రాన్ని చూడాలి. ఎందుకంటే ఈ సమయంలో మీ ముందుకు వచ్చే సమాచారం చాలా విలువైనది. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల అసలు స్వభావం క్రమంగా బయటపడుతుంది. ఎవరికి మీ ఆనందం ముఖ్యమో, ఎవరికి మీ విజయం ఇష్టం లేదో, ఎవరు మీరు అండగా నిలబడతారు, ఎవరు కేవలం అవసరానికి మాత్రమే దగ్గర ఉంటారు, ఈ తేడా స్పష్టంగా కనబడుతుంది. ఇది బాధ కలిగించే విషయం కాదు, ఇది స్పష్టతని ఇచ్చే విషయం. ఎందుకంటే నిజమైన సంబంధాలు పరీక్షల తర్వాతే నిలబడతాయి. ఈ 3 రోజులలో ఉదయం నుంచే మధ్యాహ్నం వరకు ఒక ఆర్థిక అంశం మీ దృష్టిని ఆకర్షిస్తుంది. కొంతకాలంగా మీరెదురు చూస్తున్న డబ్బుకు సంబంధించిన సమాచారం వస్తుంది. లెక్కల్లో ఉన్న గందరగోళం తగ్గుతుంది. మీ ఆదాయం, ఖర్చులు, భవిష్యత్తు ప్రణాళికల గురించి మీరు మరింత స్పష్టంగా ఆలోచిస్తారు. ఈ సమయంలో తీసుకునే ఆర్థిక విషయాల్లో ఒక పరిపక్వత కనబడుతుంది. గతంలో భావోద్వేగాలకు సంబంధించిన చోట ఇప్పుడు లెక్కతో స్పందిస్తారు. అదే మీ బలం. ఈ రాశి వారికి సహజంగా ఉన్న స్థిరత్వం ఈ సమయంలో మరింత బలపడుతుంది. ఈరోజు మరొక ముఖ్యమైన అంశం మాట. మీరు మాట్లాడే ప్రతి మాటకు బరువు పెరుగుతుంది. మీ అభిప్రాయం మీరు శ్రద్ధగా వింటారు. మీ సూచనలకు విలువ ఇస్తారు. మీ అనుభవాన్ని గౌరవిస్తారు. అందుకే ఈరోజు మీరు చెప్పే మాటలు నిర్మాణాత్మకంగా ఉండాలి. ఎవరినైనా సరే గాయపరిచే విధానంగా మాట్లాడడం కంటే వారికి దారి చూపే విధానంగా మాట్లాడాలి. ఎందుకంటే ఈరోజు మీ వాక్చాతుర్యం మీకు ఒక ప్రత్యేకమైన బలంగా పనిచేస్తుంది. మధ్యాహ్నం తర్వాత ఒక పాత జ్ఞాపకం మీ మనసులోకి వస్తుంది. ఒకప్పుడు మీరు చాలా ఇష్టపడ్డ విషయం లేదా ఒకప్పుడు మీ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించిన వ్యక్తి. ఆ జ్ఞాపకం మీకు ఒక సందేశాన్ని ఇస్తుంది. మీరు ఎంత దూరం ప్రయాణించారో గుర్తు చేస్తుంది. గతంలో మీరున్న వీరు ఇప్పుడు మీరు ఒకరే కాదని చెప్పి చూపిస్తుంది. ఈ అవగాహన చాలా శక్తివంతమైనది. ఎందుకంటే చాలాసార్లు మన ఎదుగుదలను మనమే గుర్తించాం. మనకి ఇంకా దూరం వెళ్ళాల్సిన మార్గం కనిపిస్తుంది, కానీ ఇప్పటికే దాటిన దారిని చూడడం. ఈ 3 రోజులలో సాయంత్రం సమయానికి ఒక కొత్త ఆలోచన పుడుతుంది. పని, వ్యాపారం, కుటుంబం, వ్యక్తిగత విషయాలకు సంబంధించినది కావచ్చు. అందేలా చెప్పకుండా ఇది మీ భవిష్యత్తును నిర్ణయించే ఆలోచనగా మీలో నిలుస్తుంది. ఆలోచనలను నిర్లక్ష్యం చేయకండి. అది చిన్నదిగా కనిపించిన దాని ప్రభావం పెద్దది. ప్రతి పెద్ద మార్పుకు ఒక చిన్న ఆలోచనతోనే ప్రారంభం అవుతుంది. ఈ సమయంలో మీరు గమనించిన మరొక విషయం, మీ శక్తి. గత కొన్ని వారాలుగా మీలో కనిపించిన అలసట తగ్గుతుంది. మానసికంగా మీరు మరింత దృఢంగా కనిపిస్తారు. మీరు ఎదుర్కొన్న ఒత్తిడిని జయించే స్థితిలో నిలుస్తారు. మీ దృష్టి చెదిరిపోకుండా ఒక లక్ష్యం పైన కేంద్రీకృతం అవుతుంది. ఈ మార్పు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే కర్మ ఫలితం అందుకునే ముందు వ్యక్తుల అంతర్గత బలం పెరుగుతుంది. ఆ బలం లేకపోతే వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవడం కష్టం. ఇప్పుడు మీరు ఆ బలాన్ని సంపాదిస్తున్నారు. రాత్రి సమయం ఒక చిన్న సంఘటన మీ మనసులో నిలిచిపోతుంది. ఇతరులకు అది సాధారణంగా కనిపిస్తుంది, కానీ మీకు అది ఒక సంకేతంలా కనిపిస్తుంది. ఆ సంకేతం మీలో నమ్మకాన్ని పెంచుతుంది. మీరు ఎంచుకున్న మార్గం సరైనదని గుర్తుపెట్టుకుంటుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ 72 గంటల ప్రయాణంలోనే కర్మ ఫలితం అంటే బాహ్య సంఘటనలు కాదు, మీ ఆలోచనలు వచ్చే మార్పు కూడా కర్మ ఫలితమే. మీరు మీ గురించి కొత్తగా అర్థం చేసుకోవడం కూడా కర్మ ఫలితమే. మీలో ఊహని కూడా గుర్తించడం కర్మ ఫలితమే. మీ పరిమితులను దాటి ధైర్యం పొందడం కూడా కర్మ ఫలితమే. ఈ 3 రోజులు ముగిసే సమయానికి మీకు కొత్త దశకు సిద్ధంగా ఉంటారు. ఈ 3 రోజులలో ప్రారంభమయ్యే సమయానికి గత 2 రోజులుగా మీరు గమనించిన ప్రతి సంకేతం ఒక అర్థవంతమైన చిత్రంగా మారను మొదలవుతుంది. ఈ 3 రోజులలో మీకు గత వారంలో చూపించింది. ఈ 3 రోజులలో దారిని అర్థం చేసుకునే
ధైర్యాన్ని ఇచ్చింది. ఆ దారిలో ముందుకు నడిపించే శక్తిని అందిస్తుంది. ఈరోజు ఉదయం నుంచే మీరు ఒక ప్రత్యేకమైన స్థిరత్వం కనబడుతుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని వెనక్కి లాగిన కొన్ని సందేహాలు తన ప్రభావాన్ని కనబరుస్తాయి. మీ మనసు ఒక నిర్ణయం పైన నిలబడుతుంది. మీ ఆలోచనలను ఒక దిశలోనే కేంద్రీకృతం అవుతాయి. అత్యంత ముఖ్యమైన విషయాల్లో ఏమిటంటే మీరు మీ విలువని గుర్తించడం ప్రారంభిస్తారు. గతంలోనే చాలాసార్లు మీరు ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. ఎవరైనా సరే ఏమనుకుంటారో అని ఆలోచించారు. ఎవరైనా బాధపడతారని చెప్పి అనుకున్నారు. ఎవరైనా సరే తప్పుగా అర్థం చేసుకుంటారని చెప్పి వెనక్కి తగ్గారు. కానీ ఇప్పుడు మీలో కొత్త అవగాహన ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరూ మీని సంతోషపెట్టడం మీ బాధ్యత కాదని వ్యవహరిస్తారు. మీ జీవితానికి సరైన నిర్ణయం తీసుకోవడం మీ బాధ్యతని అర్థం చేసుకుంటారు. ఇదే ఈ 72 గంటల్లో మీకు లభించే గొప్ప కర్మ ఫలితాల్లో ఒకటి. ఈ 3 రోజుల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఒక ముఖ్యమైన సమాచారం తెలుసుకుంటారు. ఆ సమాచారం నేరుగా మీకు సంబంధించింది అయి ఉండవచ్చు, లేదా మీ భవిష్యత్తు ప్రణాళికలకు సంబంధించింది అయి ఉండవచ్చు అని చెప్పకుండా అది మీ దృష్టిని పూర్తిగా ఆకర్షించే అంశంగా నిలుస్తుంది. ఆ క్షణంలో మీరు గత కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్న ఒక సమాధానాన్ని పొందిన అనుభూతిని పొందుతారని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. కొంతమంది ఈ రాశివారు ఈ సమయంలోనే ఒక వ్యక్తి నుంచి గౌరవాన్ని అందుకుంటారు. మరికొందరు తమ ప్రతిభకు గుర్తింపు పొందుతారు. ఇంకొందరు తమ నిర్ణయాలకు మద్దతు లభించిందని చెప్పి చాలా ఆనందంగా ఉంటారు. ఇది కేవలం ఒక సంఘటన కాదు, మీ కృషికి వచ్చిన ప్రతిస్పందన, మీ సహనానికి ఇచ్చిన గౌరవం, మీ నిజాయితీకి వచ్చిన గుర్తింపు. ఈ 3 రోజుల మధ్యాహ్న సమయానికి ఒక విశేషమైన శక్తి పనిచేస్తుంది. గతంలో వదిలేసిన ఒక ఆలోచన మీ ముందుకు వస్తుంది. ఈసారి మీరు దాన్ని భిన్నంగా చూస్తారు. గతంలో కనిపించిన అడ్డంకులు ఇప్పుడు అంత పెద్దవిగా అనిపించవు. ఎందుకంటే మీరు ఇప్పుడు మారిపోయారు. మీ అనుభవం పెరిగింది. మీ ఆలోచనలు పరిపక్వత పెరిగింది. అదే విషయాన్ని మీరు ఇప్పుడు మరింత స్పష్టంగా అర్థం చేసుకుంటారు. ఇంకా చాలామంది ఈ రాశి వారు ఒక ముఖ్యమైన నిర్ణయానికి వస్తారు. ఇక ఆలస్యం చేయకూడదని నిర్ణయించుకుంటారు. ఇక భయంతో వెనక్కి తగ్గకూడదని నిర్ణయించుకుంటారు. ఇక తమ శక్తిని తక్కువ అంచనా వేయకూడదని నిర్ణయించుకుంటారు. ఈ నిర్ణయాల్లోనూ బయట వారికి అస్సలు కనిపించవు, కానీ జీవిత దిశను మార్చే అసలు శక్తి నిర్ణయాలకు ఉంటుంది. సాయంత్రం సమయానికి మీరు ఒక విశేషమైన ప్రశాంతతను అనుభవిస్తారు. కొంతకాలంగా మీ మనసులో తిరుగుతున్న ఒక భారమైన ఆలోచన తన ప్రభావాన్ని కోల్పోతుంది. ఒక ముగింపు అవసరమైన చోట ముగింపు కనిపిస్తుంది. ఒక ప్రారంభం అవసరమైన చోట ప్రారంభం కనబడుతుంది. ప్రకృతి ఎప్పుడు కూడా ఖాళీగా వదిలిపెట్టదు. ఒక ద్వారం మూసుకున్నప్పుడు మన దారం తెరుచుకుంటుంది. ఈ 3 రోజులలో మీకు అదే సత్యాన్ని ప్రత్యక్షంగా అనుభవిస్తారు. ఇప్పటి వరకు మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటనకు ఒక కారణం ఉందని అర్థం చేసుకుంటారు. కొన్ని ఆలస్యాలు మీకు స్థానాన్ని నేర్పాయి. కొన్ని నిరాశలు మీకు వివేకాన్ని నేర్పాయి. కొన్ని రిజెక్షన్లు మీ విలువను గుర్తించాయి. కొన్ని నష్టాల్లో మీరు బలాన్ని బయట పెట్టాయి. అందుకే ఇప్పుడు వెనక్కి తిరిగి చూసినప్పుడు మీరు కేవలం కష్టాలు మాత్రమే చూడరు, ఆ కష్టాలు మిమ్మల్ని ఎలా తీర్చిదిద్దాయో కూడా చూస్తారు. అదే నిజమైన కర్మ ఫలితం. కర్మ ఫలితం అంటే కేవలం ధనం కాదండి, కేవలం విజయం కూడా కాదు, కేవలం గౌరవం కూడా కాదు. మీరు గతంలో మీ వ్యక్తి నుంచి మెరుగైన వ్యక్తిగా మారడం కూడా కర్మ ఫలితమే. ఈ 72 గంటలు మీకు అదే పాఠాన్ని గుర్తు చేస్తున్నాయి. ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలోనికి ప్రవేశించే ప్రతి అవకాశాన్ని గౌరవించండి. మీతో నిజాయితీగా ఉండే ప్రతి వ్యక్తిని విలువైన వారిగా భావించండి. మీ అంతరాత్మ ఇచ్చే ప్రతి సంకేతాన్ని నిశ్శబ్దంగా వినండి. మీరిప్పుడు ఒక కొత్త దశలోని సరిహద్దులో నిలబడి ఉన్నారు. ఈ 3 రోజులలో ముగిసిన తర్వాత కూడా వాటి ప్రభావం మీ ఆలోచనలోనే, మీ నిర్ణయాలలోనే, మీకు దృక్పథంలోనే కనబడుతూ ఉంటాయి. మీరు ముందుకు వేసే ప్రతి అడుగు మరింత స్పష్టంగా ఉంటుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మరింత పరిపక్వంగా ఉంటుంది. మీరు నిర్మించే ప్రతి సంబంధం మరింత నిజాయితీగా ఉంటుంది. మీరు ఎంచుకునే ప్రతి మార్గం మరింత అర్థవంతంగా ఉంటుంది. ఈ 72 గంటల ప్రయాణం మీకు ఒక గొప్ప విషయాన్ని గుర్తు చేస్తుంది. సమయం ఆలస్యం చేసిన కర్మ ఎప్పుడూ మర్చిపోదు. శ్రమ ఎప్పుడూ వృధా కాదు. నిజాయితీ ఎప్పుడూ కోల్పోదు. సహనం ఎప్పుడు ఖాళీగా తిరిగి రాదు. ఈ రాశి వారికి ఈ 3 రోజులలో మీకు ఈ సత్యాన్ని మరొకసారి గుర్తు చేసే ప్రత్యేకమైన సమయంగా నిలుస్తాయి. ఈ రాశి వారికి ఈ రాశి ఫలం ఉపయోగకరంగా అనిపించి ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి.
రోజుల్లో మీ జీవితంలో సాధారణమైన రోజులు కాదు. ఎందుకంటే మీ ఒక మూల దాచిపెట్టిన ఒక వ్యక్తి గురించి అధ్యాయం మీకు మళ్ళీ తెరుచుకుంటుంది. మీరు ఆ వ్యక్తిని మర్చిపోయారని అనుకున్నారు. ఆ వ్యక్తి కూడా తన దారిలోనే వెళ్ళిపోయారని చెప్పి అనుకున్నారు. సమయం గడిచింది, రోజులు మారాయి, పరిస్థితులు మారాయి. మీ జీవితంలోనే కొత్త బాధ్యతలు వచ్చాయి, కొత్త మనుషులు వచ్చారు. కొన్ని పాత జ్ఞాపకాలు మోసబారిపోయాయి. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కొన్ని సంబంధాలు సమయంతో ముగియవు. కొందరు మనుషులు జీవితం నుంచి బయటకు వెళ్ళిపోయినట్టు కనిపించిన వారి పేరు విధి పుస్తకంలో ఇంకా పూర్తిగా జరగదు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఈ 3 రోజుల్లో మీ జీవితంలోనికి తిరిగి అడుగుపెట్టే వ్యక్తి గురించి సంకేతాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ వ్యక్తి ఎవరు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు, వారి రాక వెనుక అసలు ఉద్దేశం ఏమిటి, అదే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ రాశి వారికి మొదట కనిపిస్తున్న విషయం ఏమిటంటే గతంతో సంబంధం ఉన్న ఒక వ్యక్తి మీ పేరు మళ్ళీ వినిపిస్తుంది. ఇది విన్న ప్రారంభమైన విషయం కాదు. కొన్ని వారాలుగా ఆ వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటనలోనే అతన్ని లేదా ఆమెను మీ జ్ఞాపకాల దగ్గరికి తీసుకొచ్చాయి. మీరిద్దరు గడిపిన ఒక సందర్భం, ఒక మాట, ఒక సంఘటన. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. మీ జీవితంలో నుంచి ఈ వ్యక్తి వెళ్ళిపోయినప్పుడు పూర్తిగా ముగిపోయలేదు. ఏదో ఒకటి మధ్యలో ఆగిపోయింది. చెప్పవలసింది చెప్పబడలేదు, వినాల్సింది వినబడలేదు, అర్థం చేసుకోవాల్సింది అర్థం కాలేదు. అందుకే ఈ బంధం పూర్తి ముగింపు పొందలేదు. ఇప్పుడు అదే అసంపూర్ణత తిరిగి వారిని మీ వైపు నడిపిస్తుంది. ఈ రాశి వారికి కనిపిస్తున్న రెండవ సంకేతం, ఈ వ్యక్తి చాలా మొండిగా వివరించిన వ్యక్తి. తప్పు తన వద్ద ఉన్న ఒప్పుకోని వ్యక్తి. మీ విలువ తెలిసిన బయటకు చెప్పలేని వ్యక్తి. మీరు దూరమైన తర్వాత కూడా అహంకారాన్ని వదలని వ్యక్తి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. జీవితం అందరికీ కూడా పాఠాలు నేర్పుతుంది. కొన్నిసార్లు మనిషి కోల్పోయిన తర్వాతనే విలువ తెలుసుకుంటాడు. ఇప్పుడు అదే జరిగింది. మీరు ఒకప్పుడు వారి జీవితంలో ఉన్నప్పుడు సాధారణంగా కనిపించారు. మీరు వెళ్ళిపోయిన తర్వాత మీ స్థానం ఎంత ప్రత్యేకమో వారికి అర్థమైంది. అందుకే ఇప్పుడు వారి ఆలోచనలు మీ రూపం పదే కనిపిస్తుంది. ఇంకొక ఆసక్తికరమైన విషయం, ఈ వ్యక్తి మీతో నేరుగా మాట్లాడే ముందు చాలాసార్లు ఆలోచిస్తారు. ఫోన్ తీసుకొని మళ్ళీ పెట్టేస్తారు. మెసేజ్ టైప్ చేసి డిలీట్ చేస్తారు. మీ సోషల్ మీడియా ప్రొఫైల్ చూస్తారు. మీ గురించి ఇతరుల ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, మీ జీవితంలోని కొత్త విషయాలు ఎవరైనా ఉన్నారా, ఇలాంటి ప్రశ్నలు వారి మనసులోనే తిరుగుతూనే ఉంటాయి. ఇక్కడ ఈ రాశి వారు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ వ్యక్తి తిరిగి రావడం కేవలం జ్ఞాపకాల కారణంగా కాదు. వారి జీవితంలోనే ఇటీవల ఒక సంఘటన జరిగిన దీని ప్రభావం కారణం. ఆ సంఘటన వారిని లోపల నుంచి కదిలించేసింది. ఒంటరితనం అంటే ఏమిటో అర్థమయ్యేలాగా చేసింది. నిజమైన అనుబంధం విలువ ఏంటో చూపించింది. ఆ సమయంలోని వారి మనసులను మొదట గుర్తొచ్చిన వ్యక్తి మీరు. ఎందుకంటే మీరు వారి జీవితంలో ఇచ్చిన గౌరవం, ఇచ్చిన ప్రాధాన్యత, ఇచ్చిన నమ్మకం ఇప్పుడు వారికి ఎక్కడ కనిపించటం లేదు. అందుకే వారి ఆలోచనలు మళ్ళీ మీ చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్పుడు ఒక పెద్ద సంకేతం గురించి మాట్లాడుకుందాం. ఈ 3 రోజులలో నుంచి ఈ 3 రోజుల వరకు మీకు ఒక చిన్న సమాచారం మీ చెవికి చేరుతుంది. అది నేరుగా ఆ వ్యక్తి నుంచి రావచ్చు, లేదా మూడో వ్యక్తి నుంచి రావచ్చు. కానీ ఆ సమాచారం విన్న వెంటనే మీ మనసు గతానికి వెళుతుంది. ఎందుకంటే ఆ పేరు చాలా రోజుల తర్వాత మీ ముందుకు వస్తుంది. మీ ఒక్క క్షణం ఆశ్చర్యపోతారు. ఇతను మళ్ళీ ఎందుకు గుర్తుకొచ్చాడు అని మీలో ప్రశ్నించుకుంటారు. అక్కడి నుంచే ఈ కథ ప్రారంభమవుతుంది. ఈ రాశి వారికి కనిపిస్తున్న మరొక విషయం, ఈ వ్యక్తి కేవలం ప్రేమ సంబంధానికి చెందినవాడు మాత్రమే కాదు. కొంతమందికి పాత స్నేహితుడు, కొంతమందికి బంధువు, కొంతమందికి ఒకప్పుడు కలిసి పనిచేసిన వ్యక్తి, కొంతమందికి జీవితంలోనూ చాలా ప్రభావం చూపించిన వ్యక్తి. అందుకే ఈ ఫలితం మీకున్న ఈ రాశి వ్యక్తి తన జీవిత పరిస్థితులకు అనుకూలంగా అర్థం చేసుకోవాలి. కానీ ఒక విషయం మాత్రం అందరికీ ఒకటే, ఆ వ్యక్తి మీ గురించి మళ్ళీ ఆలోచిస్తున్నారు. మీ జీవితంలో తన స్థానాన్ని మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నాడు. ఇప్పుడు ప్రశ్న, ఆ వ్యక్తి తిరిగి వచ్చినప్పుడు మీకు ఎలా ఉంటుంది? మీ వెంటనే అతన్ని అంగీకరిస్తారా, లేదా ప్రశ్నలు అడుగుతారా, లేదా పూర్తిగా మౌనం పాటిస్తారా? దీని సమాచారం తెలుసుకోవాలంటే ఇంకా లోతుగా వెళ్ళాలి. ఎందుకంటే ఈ వ్యక్తి తిరిగి రావడం అంతా ఒక రహస్యం దాగి ఉంది. ఆ రహస్యం ఈ 3 రోజులలోనే మీకు బలంగా ముడిపడి ఉంది. ఆ వ్యక్తి మనసులో నడుస్తున్న అసలు ఆలోచనపై ఏమిటి, వారి అర్థం వెనక ఉన్న నిజమైన కారణం ఏమిటి, మీరు తెలుసుకోవాల్సిన నిర్ణయం ఏమిటి, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడబోతున్నాయి.
ఈ రాశి వారికి ఈ 3 రోజుల కాలంలో కనిపిస్తున్న ప్రధాన అంశం ఏమిటంటే, తిరిగి వచ్చే వ్యక్తి మనసులో అసంతృప్తి చాలా కాలంగా నిశ్శబ్దంగా పెరుగుతూ వచ్చింది. బయటకు నవ్వుతూ కనిపించిన లోపల మాత్రం ఒక ప్రశ్న వారిని విడిచిపెట్టలేదు. ఆ రోజు అలా జరగకపోయి ఉంటే ఇలా ఉండేది, ఆ నిర్ణయం తీసుకోపోయి ఉంటే ఏమయ్యేది, మనం దూరం కాకపోయి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది, ఇలాంటి ప్రశ్న వారిలో మనసులోనే ఎన్నోసార్లు తిరిగాయి. సమయం గడిచింది, కానీ ఆ ప్రశ్నలకు సమాధానం దొరకలేదు. ఎందుకంటే ఆ సమాధానం మీ దగ్గర ఉంది. అందుకే ఇప్పుడు వారి ఆలోచనలు మళ్ళీ మీ వైపు తిరుగుతున్నాయి. ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయం కనబడుతుంది. మీరు ఆ వ్యక్తిని చివరిసారి చూసినప్పుడు వారి కళ్ళల్లో అహంకారం ఎక్కువగా కనబడ్డాయి. వారి మాటల్లోనే గట్టితనం ఎక్కువగా కనిపించింది. వారి నిర్ణయంలోనే మొండితనం కనిపించింది. కానీ ఇప్పుడు అదే వ్యక్తి పూర్తిగా భిన్నమైన స్థితిలో ఉన్నాడు. జీవితం అక్కడికి కొన్ని నిజాలు చూపించింది. ప్రతి బంధాన్ని డబ్బుతో కొనలేమని, ప్రతి మనిషిని అవసరం వచ్చినప్పుడు తిరిగి తెచ్చుకోలేమని, ప్రతి అవకాశాన్ని రెండోసారి పొందలేమని ఇప్పుడు వారికి స్పష్టంగా అర్థమైంది. అందుకే ఈసారి వారి అడుగును నెమ్మదిగా పడుతున్నాయి. మీ దగ్గరికి ఎలా రావాలి, ఎలా మాట్లాడాలి, ఏం మాటలతో ప్రారంభించాలి అనే సందేహం వారిని వెంటాడుతూ ఉంది. ఈ రాశి వారికి కనిపిస్తున్న మరొక బలమైన సూచన, ఈ వ్యక్తి ఒకసారి మీ సోషల్ మీడియా పాత మెసేజ్లో మీతో సంబంధం ఉన్న గుర్తులని తిరిగి చూసే పరిస్థితిలోకి వెళ్తాడు. ఎందుకంటే జ్ఞాపకాలు ఎప్పుడు వారి మీద ప్రభావం చూపుతాయి. ఒక ఫోటో, ఒక పాత చాట్, ఒక పుట్టినరోజు గుర్తు, ఒక ప్రయాణం, ఒక చిన్న బహుమతి, ఇవన్నీ కూడా మళ్ళీ వారి ముందు నిలబడతాయి. ఆ సమయంలో వారికి ఒక విషయం అర్థమవుతుంది. మీరు కేవలం ఒక వ్యక్తి కాదు, వారి జీవితంలో ఒక ముఖ్యమైన అధ్యాయమని. అందుకే ఇప్పుడు వారు అధ్యాయాన్ని మళ్ళీ తర్వాత నేర్చుకున్నారు. కానీ ఈ రాశి వారు ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సిన ఒక విషయం ఉంది. ఇక్కడ నుంచి తిరిగి వస్తున్నారనగా గతం పూర్తిగా మారిపోదు. మీరు ఎదుర్కొన్న బాధ, అనుభవించిన నిరాశ, మీరు మౌనంగా మోసుకున్న పదం, ఇవన్నీ కూడా ఒక్క రోజులో మానిపోవు. అందుకే మీరు భావోద్వేగాలతో ఉంటే పరిచయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే ఈసారి మీ చేతిలో బలం ఉంది. ఒకప్పుడు మీరు సమాధానం కోసం ఎదురు చూశారు, ఇప్పుడు వారి సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. ఒకప్పుడు మీరు మాట్లాడలేని ఒక పనులు వారు మాట్లాడాలని అనుకుంటున్నారు. ఒకప్పుడు మీరు విలువ ఉందా లేదా అని ఆలోచించడం, మీ విలువ ఎంతో అర్థం చేసుకుంటున్నారు. ఇదే ఈ కాలంలో కనిపిస్తున్న శక్తివంతమైన మార్పు. ఇంకొక విషయం, ఈ 3 రోజులలో మీకు చాలా కీలకంగా కనబడుతుంది. ఆ రోజు మీ మనసులో అకస్మాత్తుగా ఒక పాత జ్ఞాపకం మేల్కొంటుంది. ఎన్నో రోజులుగా గుర్తుకురాని విషయం ఒకసారిగా గుర్తుకొస్తుంది. ఒక సంభాషణ, ఒక ప్రదేశం, ఒక సంఘటన లేదా ఒక పేరు, ఇవన్నీ గుర్తొచ్చినప్పుడల్లా కొన్ని గంటల్లోనే ఆ వ్యక్తికి సంబంధించిన సమాచారం మీ ముందుకు వచ్చే సూచన కనబడుతుంది. ఇది యాదృచ్ఛికం కాదండి. ఎందుకంటే మీ జీవితంలోనే మళ్ళీ కలవాల్సిన వ్యక్తుల మార్గాలు ఇప్పుడు దగ్గర పడుతున్నాయి. ఇక్కడ ఆశ్చర్యకరమైన అంశం కూడా ఉంది. ఈ వ్యక్తి మీ దగ్గరకు వచ్చినప్పుడు నేరుగా అసలు విషయం చెప్పరు. మొదట సాధారణంగా మాట్లాడతారు, మీ ఆలోచన అడుగుతారు, మీ పని గురించి అడుగుతారు, మీ కుటుంబం గురించి కూడా అడుగుతారు. అన్ని సాధారణమైన సంభాషణ వల్ల కనబెడతాయి, కానీ లోపల మాత్రం ఒక పెద్ద ఉద్దేశం ఉంటుంది. అది మీతో మళ్ళీ సంబంధం ఏర్పరచుకోవడం, అది మీతో మళ్ళీ అనుబంధాన్ని గుర్తించడం, అది గతంలోనే మీకు మిగిలిపోయిన విషయానికి ముగింపు ఇవ్వడం. ఇప్పుడు ప్రశ్న, వాటి ఉద్దేశం నిజమా లేదా పరిస్థితుల కారణంగా వచ్చిన తాత్కాలిక భావోద్వేగమా? ఇక్కడ ఈ రాశివారు బుద్ధి పరీక్ష మొదలవుతుంది. ఎందుకంటే మీరు ఇప్పటిదా గతంలో ఉన్న వ్యక్తి కాదు. మీరు చాలా నేర్చుకున్నారు. ఎవరు నిజాయితీగా ఉంటారు, ఎవరు అవసరానికి వస్తారు, ఎవరు పరిస్థితికి అనుకూలంగా మారుతారో ఇప్పుడు మీరు సులభంగా గుర్తించగలరు. అందుకే ఈసారి మీ నిర్ణయం చాలా పరిపక్వంగా ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ వ్యక్తి తిరిగి రావడానికి కారణమైన సంఘటనలో ఒక పశ్చాత్తాపం బలంగా కనబడుతుంది. వారు బయట నుండి చెప్పకపోయినా లోపల మాత్రం ఒక తప్పు చేశారని చెప్పే భావన వారిని వెంటాడుతుంది. జై శ్రీరామ్.